హాయ్ ఫ్రెండ్స్. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే మరో 2 సంవత్సరాల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. దీనికోసం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది అన్నట్టు. అందుకోసమే ఇప్పటి వరకు పార్టీలో జరగనటువంటి నియామకాల మీద దృష్టి పెట్టినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. దాని మీద ఎవరెవరి నియామకాలు చేపట్టాలి, ఎవరికి ఏ పదవి అప్పగించాలని చెప్పేసి దృష్టి అయితే పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. దీని మీద అధిష్టానం కూడా, అంటే ఢిల్లీ అధిష్టానం కూడా పలు సూచనలు అయితే చేసినట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికై నియమితులై ఇప్పుడు సెప్టెంబర్ 15వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంటాడు. కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం అయితే జరగలేదు. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకము సామాజిక వర్గాలకు అనుకూలంగా అన్ని వర్గాల నుంచి తీసుకొని నియమించాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్టుగా తెలుస్తుంది. దానికి కొంతమంది పేర్లు కూడా ఇప్పటికే ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు కాదు, ఇద్దరు కాదు. మామూలుగా అయితే చిన్న చిన్న పార్టీలకు, లోకల్ పార్టీలకు అయితే ఒక్క వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు, లేదంటే ఇద్దరు ఉంటారు. కానీ ఇక్కడ 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరు, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరు, మైనారిటీ వర్గం నుంచి ఒకరు, అట్లనే ఎస్టీ లంబాడ సామాజిక వర్గం నుంచి ఒకరిని, మొత్తం 4 వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేలా ఏఐసిసి కార్యదర్శి అయినటువంటి సంపత్ కుమార్ పేరు ఆల్రెడీ ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన పేరు అధిష్టానాన్ని కూడా పంపినట్టుగా తెలుస్తుంది. ఇంకా రెడ్డి సామాజిక వర్గం నుంచి చూసుకుంటే ఖైరతాబాద్ డిసిసి మాజీ అధ్యక్షుడైనటువంటి రోహిన్ రెడ్డి పేరు ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది రెడ్డి సామాజిక వర్గం నుంచి. అట్లనే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ట్రైకార్ చైర్మన్ అయినటువంటి బెల్లయ్య నాయక్ పేరు కూడా వినిపిస్తూ ఉంది ఎస్టీ సామాజిక వర్గం నుంచి. ఇక మైనార్టీ వర్గం నుంచి చూసుకుంటే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఉబేదుల్లా కొత్వాల్, అట్లనే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి అజ్మతుల్లా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి మైనార్టీ సామాజిక వర్గం నుంచి. మొత్తం ఇదైతే ఈ 4 సామాజిక వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే ఆలోచన చేస్తూ ఉంది. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం అయిపోయిన తర్వాతనే ప్రభుత్వ పదవులను పంచాలి అని చెప్పేసి, నియమించాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తాం. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తూ ఉన్నాయి. కొంత వ్యతిరేకత, కొంత సానుకూలత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పటివరకు అయితే ఏర్పడింది. మరి ఆ సానుకూలతని మరింత సానుకూలతగా మార్చుకొని ఓట్లుగా మార్చుకోవడానికి, వచ్చినటువంటి వ్యతిరేకతను కూడా పోగొట్టుకొని ఓట్లను తమ వైపు మళ్లించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే పావులు అయితే కదుపుతా ఉందంటే, దాంట్లో భాగంగానే 4 సామాజిక వర్గాల నుంచి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేపట్టాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టే తెలుస్తూ ఉంది. ఇక దీని తర్వాత మరొక ముఖ్యమైన కమిటీ ఏంటంటే ప్రచార కమిటీ. ఈ ప్రచార కమిటీకి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి జగ్గారెడ్డి పేరు కూడా ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. అట్లనే మీడియా కమిటీ చైర్మన్గా భువనగిరి ఎంపీ అయినటువంటి చామల కిరణ్ రెడ్డి పేరు ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు మీడియా కమిటీ చైర్మన్గా చేద్దాం అనుకుంటున్నారంటే, ప్రజెంట్ ఉన్నటువంటి మీడియా కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి సామ రామ్మోహన్ రెడ్డిని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయనను దించి కాంగ్రెస్ తరఫున ఇప్పుడు ఆయన నిర్వహిస్తున్నటువంటి పదవిని ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి పార్టీ ఆలోచిస్తున్నట్టుగా, పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ నియామకాలతో పాటుగా ఇంకో కొంతమంది పార్టీ వైస్ ప్రెసిడెంట్లుగా, అట్లనే జనరల్ సెక్రటరీలుగా నియమించాలని చెప్పేసి పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే
ప్రభుత్వ తరపున పదవి లేని వాళ్ళకి పార్టీ పదవులు అప్పగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇవి అయిపోయిన తర్వాత పార్టీలో పదవుల నియామకం అయిపోయిన తర్వాతనే ఇంకా మిగతా కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద అయితే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాన్ని రచిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ గెలిచి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచన దిశగా కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి, మిగతా నాయకులందరూ కూడా పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూద్దాం వారి నియామకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కొన్ని రోజుల తర్వాత త్వరలోనే తెలిసే అవకాశం ఉంటుంది. చూస్తున్నాం.